17 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత తీవ్రమైన పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీలో కాలుష్యం అదుపునకు సరైన చర్యలు చేపట్టకపోవడంపై కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ తప్పుబట్టింది. కాలుష్యం అదుపునకు తక్షణమే చర్యలు చేపట్టాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీని ఆదేశించింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో ఎండిన పంటల్ని తగలబెట్టడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఢిల్లీ ప్రభుత్వం వివరించింది. ఈ వాదనపై స్పందించిన ఎన్జీటీ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ శాఖ కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడం సహా కాలుష్య నియంత్రణపై ఈ నెల 8 కల్లా నివేదికలు సమర్పించాలని వారిని ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలని తగలబెట్టడం మాత్రమే కారణం కాదని ఢిల్లీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ గుర్తు చేసింది. 10 ఏళ్లు పైబడ్డ డీజిల్ వాహనాలు ఢిల్లీ రహదారులపై తిరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం అత్యంత తీవ్రమవగా హస్తినవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి దృష్ట్యా విద్యార్థులంతా మాస్కులు ధరించి తరగతులకు హాజరు కావాలని కొన్ని పాఠశాలలు సూచించాయి.